Hi, hello everyone. Welcome back my channel TBK Railways and Vlog channel. సో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ ఎలా అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ పోస్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా డైరెక్ట్గా రిక్రూట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం 2024 నోటిఫికేషన్ ఎన్టీపీసీ ద్వారా అయితే ఈ పోస్ట్ అనేది రిక్రూట్ చేస్తున్నారు. సో ఈ పోస్ట్ అనేది ఇంతకు ముందు ప్రమోషన్ కోటా ద్వారా దీన్ని భర్తీ చేస్తూ ఉండేవారు. సో ఫస్ట్ టైం అనేది మనకి ఈ ఎన్టీపీసీ 2024లో అయితే ఈ పోస్ట్ అనేది డైరెక్ట్గా అలాట్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ పోస్టింగ్, నెక్స్ట్ వన్ వచ్చి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ వన్ వచ్చి డ్యూటీ అవర్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి ప్రమోషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. సో క్లారిటీగా అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్. సో మనకు చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ అనేది ఎంత ఉండాలంటే ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలంటే 18 years to 36 years అయితే ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ మనకి CBT 1 అండ్ CBT 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఈ యొక్క 4 stages ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ చూసుకుంటే CBT 1లో మనకి 100 questions అనేది ఇస్తారు. 90 minutes అనేది టైమింగ్ ఉంటుంది. దీనికి కూడా 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది అనమాట. సో CBT 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ CBT 2కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో CBT 2లో వచ్చి 120 questions అయితే ఉంటాయి, 120 marks. సో మనకి టైమింగ్ అనేది 90 minutes అనేది టైమింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మన CBT 2 క్వాలిఫై అయ్యారంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఏదైతే మీరు డాక్యుమెంట్ అయితే పెట్టి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరైతే చూపించుకోవాల్సి వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో మెడికల్ స్టాండర్డ్ వచ్చి B2 మెడికల్ స్టాండర్డ్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ మీకు CBT 1, CBT 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయితే చాలు, మీరు డైరెక్ట్గా మీకు ట్రైనింగ్ అనేది పంపిస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చి ట్రైనింగ్ అనేది మీకు 60 days అనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీకు ఎక్కడ జరుగుతుందంటే ZRTలో అయితే జరుగుతుంది. ZRT అంటే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది, లేదంటే డివిజనల్ లెవెల్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో 8 hours అనేది మీకు క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో సండే అనేది మీకు రెస్ట్ ఉంటుంది. సో అదేవిధంగా NH అదే నేషనల్ హాలిడే అలాంటివి ఏమి ఉన్నా సరే మీకు ఆ రోజు కూడా మీకు హాలిడే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 60 days అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు అనేది పోస్టింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మీ యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది, సో స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. ఈ స్టైఫండ్ వచ్చి మీకు బేసిక్ శాలరీ, సో ఈ పోస్ట్కి మీరు లెవెల్ 6 సంబంధించిన పోస్ట్ కాబట్టి బేసిక్ శాలరీ వచ్చి 35,400 ప్లస్ DA ఇస్తారనమాట. DA ప్రెజెంట్ అయితే 50% ఉంది కాబట్టి 17,700. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 53,100 అనేది. సో ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఇస్తారనమాట. డిప్యూటీ CTI అంటే టికెట్ చెకింగ్ చేస్తుంటారు కదా, ఆ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో మీకు పోస్టింగ్ అనేది కమర్షియల్ డిపార్ట్మెంట్ అండర్లో ఏ పోస్టులు వస్తాయో అన్ని దాంట్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కమర్షియల్ సంబంధించిన దాంట్లో అంటే ఫస్ట్ వన్ వచ్చి డిప్యూటీ CTI, ఆ విధంగా టికెట్ చెకింగ్ చేస్తాను కదా దాంట్లోనే ఇవ్వచ్చు, లేదంటే చీఫ్ పార్సల్ ఆఫీస్ ఉంటుంది కదా దాంట్లోనే ఇవ్వచ్చు, లేదంటే క్లర్క్గా, లేదంటే గూడ్స్ క్లర్క్గా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి హెడ్ క్వార్టర్లో కమర్షియల్ డిపార్ట్మెంట్ బ్రాంచ్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఇవ్వచ్చు, లేదంటే స్టేషన్ పరిధిలో మనకి PRC బుకింగ్ ఆఫీస్, PRC అంటే ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లో కూడా మనకు అనేది పోస్ట్ అనేది అలాట్మెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కమర్షియల్ సంబంధించినవి. సో దీంట్లో ఎక్కడైనా సరే మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి డ్యూటీ అవర్స్ అనేది మనకి 8 hours డ్యూటీ అవర్స్ ఉంటుంది. సో మనకి ఏంటంటే షిఫ్ట్ డ్యూటీలు కూడా ఉంటాయి అనమాట. డ్యూటీస్ అనేది స్టేషన్లో ఒకలాగా ఉంటాయి, హెడ్ క్వార్టర్లో ఒకలాగా ఉంటాయి. సో డ్యూటీలు అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 2 వరకు, ఈవినింగ్ 2 నుండి నైట్ 10 వరకు, అండ్ నైట్ 10 నుండి మార్నింగ్ 6 గంటల వరకు ఈ విధంగా షిఫ్ట్ డ్యూటీలు అయితే ఉంటాయి. సో మీకు వీక్లీ ఏదో ఒక రోజు అనేది రెస్ట్ ఇస్తారనమాట. సో స్టేషన్ బదిలీ చేసే వాళ్ళకి వీక్లీ వన్స్ అనేది ఏదో ఒక రోజు అనేది రెస్ట్ దొరుకుతుంది అనమాట. సో DRM ఆఫీసులో చేసిన వారికి, ఎవరైతే కమర్షియల్ బ్రాంచ్లో అయితే DRM ఆఫీసులో చేస్తారో వాళ్ళకి వచ్చి వీక్లీ 2 days అనేది సాటర్డే సండే వీక్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. సో NH కూడా అందరు కూడా
ఎలిజిబుల్, ఏ రోజు ఎన్హెచ్ అయినా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ జాబ్ ప్రొఫైల్. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో జాబ్ ప్రొఫైల్ పరంగా చూసుకుంటే మనకి ఈ ఎవరైతే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా XY సిటీలో మాత్రమే వీళ్ళకి అలాట్ చేస్తారనమాట. సో XY సిటీ అంటే ఇప్పుడు మేజర్ మెట్రో సిటీ కానివ్వండి, పెద్ద పెద్ద స్టేషన్లు ఉంటాయి కదా, టెర్మినల్స్ కానివ్వండి, హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, ఏవే ఉంటాయో దాంట్లో మాత్రమే వీళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. సో వీళ్ళు వర్క్ ఎక్కడెక్కడ ఉంటుందంటే, సో కమర్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ పోస్టులు కమర్షియల్ డిపార్ట్మెంట్లకు వస్తాయో ఆ పోస్టుల్లో వీళ్ళకైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో కమర్షియల్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి హెడ్ క్వార్టర్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఉంటుంది, అదేవిధంగా స్టేషన్ పరిధిలో కూడా మనకి వర్క్ ఉంటుంది అనమాట. సో హెడ్ క్వార్టర్ పరంగా చూసుకుంటే హెడ్ క్వార్టర్లో కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి 8 hours మాత్రమే డ్యూటీ ఉంటుంది అనమాట. స్టేషన్ పరంగా చూసుకుంటే డిప్యూటీ సిటిఐగా మీరు ప్రమోటెడ్ అయితే మీకు ఆ ప్రమోషన్ కనుక ఇచ్చినట్లయితే ఆ పోస్ట్లో మీరు కనుక ఉన్నట్లయితే ఈ విధంగా మీకు స్టేషన్ పరిధిలో కూడా ఇవ్వచ్చు. సో స్టేషన్ పరిధిలో ఇచ్చినట్లయితే మనకి టికెట్ చెక్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్ డ్యూటీలో ఏదైనా ట్రైన్కి ఆన్లైన్ డ్యూటీ వేసినట్లయితే ఆ ట్రైన్లో టికెట్ చెకింగ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇలాగ చెకింగ్ చేసేటప్పుడు మీకు హెడ్ క్వార్టర్ నుండి 8 kilometers వరకు మీరు కనుక ట్రావెల్ చేసినట్లయితే మీకు 1000 వరకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా వస్తూ ఉంటాయి. వచ్చి పార్సల్ డిపార్ట్మెంట్లో చీఫ్ పార్సల్ క్లర్క్ అయితే మీకు అలాట్మెంట్ చేసినట్లయితే పార్సల్ సంబంధించి ఏ పార్సల్ మనకు వస్తున్నాయి, ఏ పార్సల్ మనకు వెళ్తున్నాయి, ఆ పార్సల్ యొక్క రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇలాంటి వర్క్ అనేది మీకైతే ఉంటుంది. నెక్స్ట్ వన్ గూడ్స్ క్లర్క్ గా కనుక చీఫ్ గూడ్స్ క్లర్క్ గా కనుక అలాట్మెంట్ చేసినట్లయితే సో గూడ్స్ సంబంధించి మనకి ఆ గూడ్స్ సంబంధించి రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయవలసి వస్తుంది. సో పార్సల్ కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, దానికి సంబంధించి రికార్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎన్నెన్ని పార్సల్ వస్తున్నాయి, ఏం పార్సల్ ఎక్కడ డిపాజిట్ చేస్తాను అనేది మొత్తం కూడా మనం అనేది ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఈ యొక్క పోస్ట్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి పిఆర్సి అంటే ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్. సో ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లో మనకి ఏ విధంగా అంటే ప్యాసింజర్ టికెట్స్ ఇవ్వడం, బుకింగ్ క్లర్క్ అనమాట. సో ఈ విధంగా కూడా మీకు పోస్ట్ అనేది అలాట్మెంట్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా వచ్చి మనకి కమర్షియల్ బ్రాంచ్ సంబంధించిన పోస్టులు మాత్రం. టికెట్ సూపర్వైజర్కి శాలరీ ఏ విధంగా ఉండబోతుంది. సో మనకి బేసిక్ శాలరీ వచ్చి 35,400 ప్లస్ డిఏ అనేది 50% అనేది మనకి ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో 17,700. సో దీంతో పాటు ట్రావెలింగ్ అలవెన్స్, సో మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. సో మనం రావడం ఇక్కడ ఇంటికాడ నుండి డ్యూటీకి వెళ్ళడానికి, డ్యూటీ నుండి ఇంటికి రావడానికి మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే ఇస్తారు. సో అది వచ్చి మనకి 5,400. నెక్స్ట్ వన్ వచ్చి HRA హౌస్ రెంట్ అలవెన్స్. సో ప్రెజెంట్ అయితే 30% ఉంది ఎక్సిటీలో. సో 30% అంటే 10,600 ఎంత వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 70K అంటే 70,000 వరకు అనమాట పర్ మంత్ జీతం. మీ యొక్క జీతం పర్ మంత్ 70,000 అయితే ఉంటుందన్నమాట. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్ అలవెన్స్. ఇన్ కేస్ మీరు డ్యూటీ సిటిఐగా పోస్ట్లో ఉన్నట్లయితే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా మీకు అడిషనల్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటంటే ఇయర్లీ వన్స్ మీకు జూలైలో డ్రెస్ అలవెన్స్ సంబంధించి అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రమోషన్స్. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నుండి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి కమర్షియల్ సూపరింటెండెంట్. సో ఈ ప్రమోషన్కి వెళ్ళాలంటే మినిమం 8 years అనేది మన సర్వీస్ అయితే ఉండాలి. 8 years లేదంటే 9 years అయితే సర్వీస్ పడుతుంది. కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ నుండి డైరెక్ట్గా ACM కూడా LDC ద్వారా మనం ప్రమోషన్ కూడా వెళ్ళొచ్చు. సో LDC ద్వారా అంటే మినిమం మనకి 5 years సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో మీరు కనుక 5 years సర్వీస్ అనేది కంప్లీట్ అయినట్లయితే ఈ LDC ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. LDC ఎగ్జామ్ పాస్ అయినట్లయితే ప్రమోషన్లో మీకు ACMగా మీరు భర్తీ చేయబడతారు అనమాట. అదే ప్రమోషన్లో వెళ్తారు. సో ACM నుండి DCMగా వెళ్ళాలంటే 5 years అయితే పడుతుంది. DCM నుండి సీనియర్ DCMగా ప్రమోషన్లు అయితే ఉంటాయి. సో సీనియర్ DCM కానివ్వండి, DCM కానివ్వండి, ACM కానీ ఇవి 3 కూడా వచ్చి గజెట్ ఆఫీస్ సంబంధించిన పోస్టులు. మ్యాక్సిమం ఎక్కువగా ఈ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయి గజెట్ పోస్టులు వీరందరూ కూడా UPS ద్వారా ప్రమోటెడ్ అవుతారు. సో ఓన్లీ మనకు ప్రమోషన్ కోటా ద్వారా ఓన్లీ 30% మాత్రమే మనకి ప్రమోషన్ కోటా ద్వారా భర్తీ చేస్తారన్నమాట. సో ఇదండి ప్రమోషన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. లీవ్స్ ఏ విధంగా ఉంటాయి. సో LIP వచ్చి ఒక 30 days ఇస్తారు. సో 6 months 15, 6 months 15 ఆ విధంగా ఇయర్కి అనమాట 30 LIP దొరుకుతుంది. నెక్స్ట్ వన్ LHAP. సో 20 days ఉంటుంది. అదేవిధంగా క్యాజువల్ లీవ్స్ 10 days ఉంటాయి. సో NH వచ్చి 16 days అయితే ఉంటాయి. ఈ విధంగా లీవ్స్ అనేది మీకైతే ఉంటాయి. యూనిఫామ్ పరంగా చూసుకుంటే
మేల్స్కి వచ్చి బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ ఉంటుంది. సో వీళ్ళు వచ్చనమాట మనకి డిప్యూటీ సిటిఏ ఆ విధంగా ఉంటారు. సో దాని మీద బ్లాక్ కోట్ కూడా ఉంటుంది, మెరూన్ కలర్ టై కూడా ఇస్తారనమాట వాళ్ళకి. సో ఈ విధంగా డిప్యూటీ సిటిఏ అనేది డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి పార్సల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏ విధంగా, యూనిఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు ఈ విధంగా అయితే వాళ్ళకి ఉంటుంది. సో నెక్స్ట్ ఫీమేల్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎల్లో కలర్ డ్రెస్ అనేది ఇస్తారనమాట. సో ఎల్లో కలర్ డ్రెస్ అనేది పార్సల్ డిపార్ట్మెంట్, గూడ్స్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆన్ రూట్లో అంటే ఇన్ కేస్ డిప్యూటీ సిటిఏ కానివ్వండి, వీళ్ళందరూ ఆన్లైన్ డ్యూటీ వెళ్ళేటప్పుడు జెంట్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది, లేడీస్కి అయితే మెరీన్ కలర్ డ్రెస్ కోడ్ అనేది యూనిఫామ్ అనేది ఉంటుంది అనమాట. చీఫ్ కమర్షియల్ పార్సల్ ఆఫీసులో కానివ్వండి, గూడ్స్ గార్డ్లో గూడ్స్ సంబంధించిన దాంట్లో కానివ్వండి, వీళ్ళ కింద అనమాట అసిస్టెంట్గా సిసిటిసి అండ్ సీనియర్ సిసిటిసి కూడా వీళ్ళ కింద పనిచేస్తూ ఉంటారనమాట. సో ఈ పోస్ట్ సంబంధించి మనకి ఎల్డీసీ ఎల్డీసీ అండ్ జీడీసీ ద్వారా 10% తీసుకుంటారు. సో అదేవిధంగా ప్రమోషన్ కోటా ద్వారా 75% తీసుకుంటారు. సో నెక్స్ట్ మిగిలిన 15% వచ్చి మనకి ఈ రిక్రూట్మెంట్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఈ యొక్క పోస్ట్ అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.